నిజానికి ఇది దీంతోనే అసలు యుద్ధం మొదలైంది. కానీ ఈ అంశం ఎగ్జాక్ట్లీ. సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఏంటి, యురేనియం ఇప్పటికీ 450 కిలోల యురేనియం నిల్వలు ఇంకా ఇరాన్లో ఉన్నాయి. ఎన్రిచ్డ్ యురేనియం, అది 60% ఎన్రిచ్డ్ యురేనియం. ఆ యురేనియం విషయంలో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కనుక వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలు పెడితే ఈ 2 వారాల లోపల వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునేటువంటి తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ఎన్రిచ్డ్ న్యూక్లియర్ విషయంలో ఇంకా ఏమాత్రం అసలు దాని మీద చర్చ కూడా జరగడానికి ఇరాన్ ఇష్టంగా లేదండి. వాళ్ళ అటామిక్ డిపార్ట్మెంట్ చీఫ్ మొన్న అనౌన్స్ చేశారు కానీ ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఎక్సర్సైజ్ ఎగ్జాక్ట్లీ. సో మేము సివిలియర్ పర్పసెస్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ బట్ ఎస్ ఇప్పుడు ఈ ఎన్రిచ్డ్ యురేనియం విషయంలో ఏం చేయాలి అనే దగ్గర ఇంకా క్లారిటీ లేదు. సో ఇట్లా 5 అంశాలు కీలకంగా ఉన్నాయి, 5 ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. వీటితోటి చర్చలు విఫలమైపోయాయి. విఫలం అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్లీ జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం సీరియస్గా చూడాలి. జేడీ వ్యాన్స్ ఏమన్నాడు, చర్చలు విఫలమయ్యాయి కానీ ఇది బ్యాడ్ న్యూస్, ఎవరికి మాకంటే కూడా ఇరాన్కి ఎక్కువ బ్యాడ్ న్యూస్ అన్నాడు. కానీ పేరు కలా చెప్పాడు కానీ జేడీ వ్యాన్స్ నిజానికి బ్యాడ్ న్యూస్ టు అమెరికా. కింద పడ్డ పైచేయి మాదే. డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎట్లాగైనా సరే దీనికి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, ఇందులో నుంచి ఎగ్జిట్ కావాలి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన ఆరోగెన్స్ ఒప్పుకోవట్లేదు, ఆయన ఈగో ఒప్పుకోవట్లేదు. కొంచెం ఇరాన్ ఈగోని పక్కన పెట్టి కొంచెం తలాడించిన ఏదంటే అది ఇచ్చేస్తాడు ఇప్పుడు ట్రంప్. అట్లాంటి పరిస్థితి ఉంది. సీరియస్లీ నేను జోక్గా మాట్లాడట్లేదు, వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో ఇరాన్ గనక కొంచెం అలా తగ్గినట్టు కనిపించిన డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కానీ ఇరాన్ అస్సలు అడమెంట్గా ఉంది, ఇంకా అడమెంట్గా ఉంది. ఎందుకంటే ఇరాన్ బాధ నుంచి వచ్చింది అది ప్రాబ్లం, అగోనీ నుంచి. సో ఇప్పుడు వాళ్ళ అగోనీ నుంచి వాళ్ళ లీడర్షిప్ మొత్తం పోయింది, వాళ్ళ మీద విపరీతమైన దాడి చేశారు, అటాక్ విపరీతంగా చేశారు, మామూలుగా చేయలేదు. అక్కడ ఇరాన్ ధ్వంసమైన విధానం చూస్తుంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది వాళ్ళు మొత్తం మళ్ళీ రివైవ్ అవ్వాలంటే. సో వాళ్ళు అన్లెస్ అంటిల్ వాళ్ళకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అదృష్టం, అంతకు మించి ఏం చెప్పలేం. సో ఆయిల్ రిజర్వ్స్ లేకపోతే మాత్రం అది ఇంకా మళ్ళీ ఏ ఆఫ్రికన్ కంట్రీ లాగా అయిపోతుంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా చాలా సీరియస్గా ఉంది, చాలా మామూలుగా లేదు వాళ్ళ పరిస్థితి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అని అంటే కనుక అదొక ఇస్లామిక్ భావజాలంతో వచ్చినటువంటి ఎమోషనల్ స్టేట్గా అది ఉండడం వల్ల, ఒక నేషనలిస్ట్ భావజాలంతో ఇరాన్ కోసం చనిపోవడానికైనా సిద్ధమనే ప్రజలు ఉండడం వల్ల, ఒక ఎమోషన్ మీద నడుస్తుండడం వల్ల సర్వైవ్ అవుతుంది. కానీ సో ఆ ఎమోషన్ని పక్కన పెడితే అవుట్, ఇంకేం లేదు. సో ఎమోషన్ తోటి ఇరాన్ నడిపిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి ఒక చాలా కీలకమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు యుఏఈలో ఎస్ జయశంకర్ గారు యుఏఈలో పర్యటించారు. ఇప్పుడు ఆయన ఇవాళ అయిపోయింది, ఆయన రిటర్న్ వస్తున్నాడు. యుఏఈకి వెళ్ళాడు, ఆయన మారిషస్ వెళ్ళారు. మారిషస్లో రామ్ మాధవ్ గారి బీజేపీకి సంబంధించి రామ్ మాధవ్ గారు ఇండియా ఫౌండేషన్ అని నడుపుతారు. ఆయన ఇండియా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నడుస్తోంది ఇప్పుడు మారిషస్లో. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది ఉండే, నేను వెళ్ళలేదు అక్కడికి. సో మారిషస్లో జరుగుతున్నటువంటి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి జయశంకర్ గారు వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఆయన యుఏఈకి వెళ్ళారు. యుఏఈలో ఎంబీజెడ్ అక్కడ క్రౌన్ ప్రిన్స్తో ఆయన చర్చలు జరిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్ఎన్జీ మనము యుఏఈ నుంచే తెచ్చుకుంటాం. ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ థర్డ్ ఇంపోర్టర్. మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశాల జాబితాలో నెంబర్ 3లో ఉండేది. ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్లో 3లో ఉన్నది యుఏఈ. యుఏఈతో ఆల్మోస్ట్ $3 trillion వరకు ఏదో ఒప్పందాలు మనం చేసుకుంటున్నాం. సో అక్కడ నుంచి ఎల్ఎన్జీ గురించి మనం మాట్లాడడానికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం కొన్ని స్ట్రాటజిక్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగింది అని వింటున్నాం. ఏంటి ఆ స్ట్రాటజిక్ ఇష్యూస్ తెలియట్లేదు, మనం చూడాలి. నాకు అనిపిస్తుంది ఏంటంటే గల్ఫ్ దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా డొనాల్డ్ ట్రంప్తో ఫోన్ కాల్ మాట్లాడింది. అండ్ సౌదీ అరేబియా యుఏఈ అక్కడ ఉన్న గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇక్కడ దాకా వచ్చాం, సో దీనికి పూర్తి క్లారిటీ తీసుకురండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అంటే ఇరాన్ పైన యుద్ధం దిగారు మీరు, దిగి ఇరాన్ మీద దాడి చేశారు. సో ఇరాన్ని ఇంక ఇప్పుడు పూర్తిగా దాన్ని కట్టడి చేయకపోతే, అంటే మీరు ఎట్లాగో ఒక ప్రాబ్లంని క్రియేట్ చేశారు, ఆ ప్రాబ్లంకి పూర్తిగా దాన్ని సమసిపోయే విధంగా మీరు ఏదో క్లారిటీ ఇవ్వకపోతే అది రేపు పొద్దున మాకు ప్రాబ్లం అయి కూర్చుంటుంది, మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని గల్ఫ్ దేశాలు అడుగుతున్నాయని సమాచారం. బహుశా సౌదీ యువరాజ్ ద్వారా గల్ఫ్ దేశాలు ఈ కమ్యూనికేషన్ మనకి కూడా ఇచ్చుంటాయి. మనం ఇబ్బంది పడుతున్నాం ఇట్లాగా, మీ ఇంటర్వెన్షన్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అంటే ఏది వెన్ సిచ్యుయేషన్ డిమాండ్స్. యాక్చువల్లీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ డొనాల్డ్ ట్రంప్కి కాల్ చేశారని ఒక వార్తా కథనం వచ్చింది.